పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే సూచనల మేరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్ర భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ దానిలో మా అందరికీ మన మార్గదర్శి, ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నాయకుడిగా వచ్చి ఈ 4వ జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బీదా రవిచంద్ర గారిని ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వడం, తద్వారా ఈరోజు నామినేట్ చేస్తున్నటువంటి బీదా రవిచంద్ర గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నాయకుడిగా ఎదిగి మండల ప్రధాన యువత మండలాధ్యక్షుడి నుంచి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, గతంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవులు అలంకరించి ఎప్పుడు కూడా పార్టీని నాకు ఈ పదవి కావాలా అని డిమాండ్ చేయనటువంటి ఏకైక నాయకుడు మా బీదా రవిచంద్ర గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు పిలిచి మన ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి ప్రకటించడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దానికోసంగా ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా ఈ సంబరాల్లో పాల్గొని మేము రవిచంద్ర గారి ఎమ్మెల్సీ అవుతున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా శుభవార్త తెలియజేసింది నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి కేటాయించిన 3 ఎమ్మెల్సీలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని అనేక పదవులు అలంకరించి యువత అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా పనిచేసి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీదా రవిచంద్ర గారిని మరలా రెండోసారి ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే దానికి సపోర్ట్ చేసిన ఏకగ్రీవంగా సపోర్ట్ చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో తెర వెనుక చేరి చక్రం తిప్పుతూ ప్రతి నాయకుడికి మద్దతుదారుడిగా ఉండి ప్రతి నాయకుడు ఏకగ్రీవంగా బలపరిచిన ఏకైక వ్యక్తి బీదా రవిచంద్ర గారు. అలాగే బీదా రవిచంద్ర గారితో పాటు నూతనంగా ఎంపికైన బీటీ నాయుడు గారు, అలాగే లేడీ డాగ్ కావలి గ్రీష్మ గారు, వీళ్ళందరినీ కూడా
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీదా రవిచంద్ర గారు రాబో రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి తెలుగుదేశం పార్టీకి కీలక వ్యక్తిగా పట్టుకొమ్మగా తయారవుతూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే నేను రాష్ట్ర వ్యాప్తంగా అండాదండగా ఉండాలని కోరుకుంటూ బీదా రవిచంద్ర గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు తెలుగుదేశం పార్టీ తరఫున పొందాలని కోరుకుంటూ మరొకసారి బీదా రవిచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏందో కార్యకర్తలకి నాయకులకి అవగతమైంది. ఎందుకంటే ఒక బీసీ నాయకుడైనటువంటి బీదా రవిచంద్ర యాదవ్ గారిని, అలాగే ఒక బోయర్ నాయకుడైనటువంటి పిటి నాయుడు గారిని, అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి గ్రీష్మ గారిని, ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం ఎంతో శుభదినం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళ ముగ్గురు పార్టీ కోసం హరీషులు కృషి చేసినటువంటి నాయకులు. ముఖ్యంగా అయితే మన నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించి మన తెలుగు యువత నాయకుడిగా మంచి పేరు సంబంధించినటువంటి రవిచంద్ర గారిని మరొకసారి ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రవిచంద్ర గారి గురించి చెప్పాలంటే పార్టీ అతి గడ్డు కాలంలో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎందరో నాయకులు పార్టీని వీడి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ దాని ఆఫీసులు శ్రమించినటువంటి వ్యక్తి, ఏకైక నాయకుడైనటువంటి వ్యక్తి శ్రీ రవిచంద్ర గారు. రవిచంద్ర గారి గూడుతో అనేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి ఇక్కడ ఎదిగినటువంటి నాయకుడు ఆయన. అలాగే ఎదిగి ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ ఈరోజు ఎమ్మెల్సీ పదవిని మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కట్టబెట్టడం చాలా సంతోషదాయకం. దీని సందర్భంగా ఈరోజు మా నాయకులైనటువంటి పాసిన్ సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు గూడూరులో కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈరోజు బాణాసంచకు వేల్చి మా యొక్క ఆనందాన్ని పిలిపిస్తున్నాను. చాలా సంతోషంగా తెలియజేస్తూ హర్షం తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బీసీలు అండా, తెలుగుదేశం పార్టీ అండా అని చెప్పని నినాదం, బీసీలకు అండా తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పని నినాదంలోనే కాదు, 3 అసెంబ్లీలు ఎమ్మెల్సీలు ఇస్తే 2 బీసీలకి బీటీ నాయుడు గారు బోయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రవిచంద్ర గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గ్రీష్మ గారు మాజీ ఉమ్మర స్పీకరు శ్రీ ప్రతిభాభారతి గారి కుమార్తె కావలి గ్రీష్మ గారు, బీసీల కండా తెలుగుదేశం పార్టీ జెండా అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం చెప్పలేదు. అయితే రవిచంద్ర గారికి వడ్డించిన ఇస్తరేం కాదు ఎమ్మెల్సీ పదవి రావడం అనేది. దాదాపు 3 శతాబ్దాల పైన ఆయనకి పార్టీతో విడదీరానటువంటి అనుబంధం ఉంది. ఇక్కడ ఏంటంటే 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకున్నా కానీ 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 18 అసెంబ్లీ నెల్లూరు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకొని పోవడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో 2012లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కాడి భుజానికి ఎత్తుకోవాలంటే ఎవరూ సాహసం చేయలేనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశానమే శిరోధార్యం అని చెప్పని వాళ్ళ సోదరుడు మస్తాన్ రావు గారు వారిస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సరే నాకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారమే నాకు శిరసా ఇస్తానని చెప్పని 2012లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా బాధ్యతలు భుజానికి ఎత్తుకొని 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆయనకు 2015లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడం జరిగింది. 2012 నుంచి కూడా 19 వరకు దాదాపు సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు, ఒక పక్క ఎమ్మెల్సీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని మోసినటువంటి వ్యక్తి రవిచంద్ర గారు. అదేవిధంగా మన 2024లో కూడా ఆయన ఏంటంటే ఎక్కడైనా పోటీ చేసి ఆయన పోటీ చేయాలంటే కావాలి కానీ ఉదయగిరి కానీ ఆయనకి ఏమైనా ఎలాంటి ఆటంకం లేదు. అయినా సరే నేను ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడికే నేను పరిమితం అయిపోతాను ఒకే కాన్స్టిట్యున్సీకి అని చెప్పి నాయకుడు అప్పచెప్పేటటువంటి రాయలసీమ 52 నియోజకవర్గాల బాధ్యత ఇన్ఛార్జిగా పనిచేసి ఎలక్షన్కు ముందు కూడా దాదాపు 52 నియోజకవర్గాలు ఉంటే రాయలసీమలో 45 నియోజకవర్గాలను పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బీదా రవిచంద్ర గారు. అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పుడు న్యాయం చేస్తుందని చెప్పిన ఒక నిదర్శనం ఈరోజు మనకు కనిపించింది. ఆయనకి ఈరోజు ఎమ్మెల్సీ పదవి రావడం చాలా మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవి అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి రోజున భారతదేశం అంతా ఛాంపియన్స్ లీగ్ పొంది ఎంత ఆనందం పొందారో
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అంత ఆనందం పొందారు. దీనికి కారణం ఏదైతే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ వస్తుందో ఆ ఎమ్మెల్సీని ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన బీదా రవిచంద్ర గారికి దక్కడం ఎంతో ఆనందకరం. ఆయన గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వెళ్ళాడో చెప్పాల్సిన పని లేదు. పని రాక్షసుడు ఆయన. గతంలో యువగలం పాదయాత్ర టైంలో కూడా జోన్ 4లో ఆయనకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏదైతే ఆయన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కాలు విరిగినా కానీ ఇంట్లో కూర్చొని ఏ జిల్లా ఏ ఊర్లో పర్యటన ఏ విధంగా సాగాలా అని ప్రణాళిక రచిస్తూ ఏ లీడర్ని కోఆర్డినేట్ చేయాలన్నీ ముందుండి అతను పిలిపించుకొని మాట్లాడి కాలు విరిగినా రెస్ట్ తీసుకోకుండా ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపుకి బెడ్ మీద పడుకొని కూడా రాజకీయం చేసిన విషయం తెలుపుతున్నాం. కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలోనే నిరసనమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూటమికి సంబంధించిన జనసేన బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోగించాలని తెలుపుకుంటూ ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణం నందు మా ఎమ్మెల్యే అయినటువంటి పాసెం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు పార్టీ హౌస్ ముందు బాణాసంచా పేల్చి అందరూ ఆనందంగా టపాసులు పేల్చి స్వీట్లు కూడా పంచుకునే కార్యక్రమం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు, నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను.